హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ ఓ సుకుమారి. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలోని రిలీజ్ అయినప్పుడు చూడాల్సిందేమో అని అనిపించింది. ఎందుకంటే సినిమా టికెట్కి నాకు సినిమా సాటిస్ఫాక్షన్ లేదు అని అనిపించింది. ఎందుకు ఇలా అన్నాను అంటే స్టోరీ లైన్ చెప్తే మీరే షాక్ అవుతారు. అసలు ఆ స్టోరీ లైన్ ఏంటంటే హీరోకి ఒక ప్రాబ్లం ఉంది. పెళ్ళి అవ్వాలి. పెళ్ళవుతేనే వాళ్ళ తాత ఆస్తి హీరోకొస్తుందని ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటి సమయంలోనే హీరోయిన్‌కి కూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. హీరోయిన్‌ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇలాంటి సమయంలోని మన హీరో హీరోయిన్‌ని కలిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? తర్వాత వాళ్ళ ఊర్లోని వాళ్ళు బతకగలిగారా లేదా అన్నది స్టోరీ లైన్. స్టోరీ లైన్‌ని చాలా కొత్తగా చూపిద్దామనుకున్నారు. ఈ స్టోరీ లైన్ విన్నప్పుడే మనకి 'మగధీర' సినిమా అక్కడక్కడ గుర్తొస్తుంది. డైరెక్టర్ చాలా గట్టిగా ట్రై చేశారు. కామెడీ వర్కౌట్ అయ్యేలాగా డైలాగ్స్‌ని మార్చి, రాసి అది కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ సినిమా మొత్తం గూడా వర్కౌట్ కాలేదు. ప్రాబ్లమ్ ఏంటంటే కామెడీ సీన్స్ అనేవి నేచురల్‌గా ఉంటేనే మనం నవ్వగలుగుతాం. లైక్ 'అనిల్ రావిపూడి' సినిమాల్లాగా ఉండాలి. లేదంటే 'శ్రీను వైట్ల' డైరెక్షన్‌లోని వచ్చే కామెడీ సీన్స్ ఎలా ఉంటాయంటే నేచురల్‌గా ఉంటాయి కాబట్టి సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్ అంత నవ్వుతున్నారు. సో, ఈ సినిమాలోనే అదే మైనస్ పాయింట్ అయింది. డైరెక్టర్ చాలా గట్టిగా ప్రయత్నించినా సీన్స్ అనేవి నేచురల్‌గా రాకపోవడంతోటి ఆ సీన్స్ చూసినప్పుడు మనకి నవ్వనేది రాదు. సో, టైమ్ పాస్‌కి ఏదైనా ఒక మూవీ చూడాలి అని అనుకుంటే 'ఓ సుకుమారి' అనే సినిమా అయితే నచ్చుతుంది. ఇంకా యాక్టర్స్ 'తిరువీర్' గాని, లేదంటే 'ఐశ్వర్య రాజేష్' గాని ఇలా చాలామంది యాక్టర్స్ అయితే ఈ సినిమాలోనున్నారు. వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగానే పెర్ఫార్మన్స్ చేశారు. ఇంకా బీజీఎం గాని, సాంగ్స్ కానీ ఇట్స్ ఓకే. ఇలాంటి సినిమాలేంటంటే కొత్త స్టోరీ ఉన్నా కొన్నిసార్లు సరిగ్గా ఇంకా స్క్రీన్ మీద సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే అది వర్కౌట్ అవ్వదేమో అని అనిపించింది. లేదంటే ఇలాంటి సినిమాలన్నీ కూడా డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే స్టోరీ చాలా ఓవర్ డ్రామా అయిపోవడం గానీ, ఓవర్ అన్నెసెసరీ సీన్స్ అయిపోవడం గానీ, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకి సినిమా చూడబుద్దెయ్యదు. సేమ్ నాకు కూడా అలాగే థియేటర్‌లో అనిపించింది. అందుకనే నేను ఇలా చెప్పాల్సొచ్చింది. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇట్ ఈస్ ఓకే. సెకండ్ హాఫ్ అన్నెసెసరీ సీన్స్, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి. డ్రామా అనేది ఓవర్‌గా అవుతుంది. సో, అది కొంతవరకు మాత్రమే బాగుంటుంది. మరీ ఓవర్ అయిపోతే బాగోదు. స్క్రీన్ ప్లే బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి. డైలాగ్స్ ఓకే. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. 'ఓ సుకుమారి' అనే సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే టైమ్ పాస్‌కి ఏదైనా ఒక మంచి మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ బెటర్. మీరు ఓటీటీ రిలీజ్‌కైతే వెయిట్ చేయడం బెటర్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.